హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. భారతదేశంలో చాలా కాలం పాటు చేతి వృత్తులు, ప్రత్యేకించి బట్ట తయారీ ప్రధాన పరిశ్రమగా ఉండింది. 1947 తర్వాత దేశంలో పారిశ్రామిక ప్రగతికి అనేక చర్యలు తీసుకున్నారు. అవసరమైన ముడి సరుకులను, యంత్రాలు, ఖనిజాలు, ముడి లోహాలు, రవాణా సౌకర్యాలను తయారు చేసే పరిశ్రమలను మౌలిక పరిశ్రమలు అంటారు. టీ పొడిని వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఉత్పత్తిగా పేర్కొనవచ్చు. టూత్ పేస్ట్ ని ఖనిజ ఆధారిత పరిశ్రమ ఉత్పత్తిగా పేర్కొనవచ్చు. వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడిన పరిశ్రమలను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటారు. వస్త్ర పరిశ్రమ. భారతదేశంలో వస్త్ర పరిశ్రమల వాటా 14%. వస్త్ర పరిశ్రమ ద్వారా సుమారు 3.5 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. వస్త్ర పరిశ్రమ నుండి విదేశీ మారక ద్రవ్య ఆదాయంలో 24.6% వస్తుంది. ప్రస్తుతం మన దేశంలో 1600 నూలు మిల్లులు ఉన్నాయి. వీటిలో 80% ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలలో ప్రత్తి ఎక్కువగా పండును. వస్త్ర పరిశ్రమలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మొదటి నూలు మిల్లును ముంబైలో 1854లో స్థాపించారు. నూలు వడకటం మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులలో కేంద్రీకృతమై ఉంది. భారతదేశం జపాన్కు నూలు ఎగుమతి చేస్తుంది. జనపనార పరిశ్రమ. జనపనార వస్తువుల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశానికి ప్రథమ స్థానం. ఎగుమతులలో బంగ్లాదేశ్ తర్వాత మనది 2వ స్థానం. భారతదేశంలో సుమారు 70 జనపనార మిల్లులు ఉన్నాయి. జనపనార మిల్లులు ఎక్కువగా పశ్చిమ బెంగాల్లో హుగ్లీ నదీ తీరం వెంట 98 కిలోమీటర్ల పొడవు, 3 కిలోమీటర్ల వెడల్పుతో కేంద్రీకృతమై ఉన్నాయి. జనపనార పరిశ్రమ 2.61 లక్షల కార్మికులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తుంది. పరోక్షంగా 40 లక్షల చిన్న, సన్నకారు రైతులకు మద్దతిస్తుంది. మన దేశంలో మొదటి జనపనార మిల్లును కలకత్తా దగ్గర రిష్రాలో 1859లో స్థాపించారు. పంచదార పరిశ్రమ. ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో భారతదేశానిది 2వ స్థానం. బెల్లం, ఖండసారి, చక్కెర ఉత్పత్తిలో మన దేశం మొదటి స్థానం. రవాణాలో చెరుకుగడలోని సుక్రోజ్ శాతం తగ్గుతుంది. మన దేశంలో 460 చక్కెర మిల్లులు ఉన్నాయి. 60% మిల్లులు ఉత్తరప్రదేశ్, బీహార్లలో ఉన్నాయి. ఇటీవల కాలంలో చక్కెర పరిశ్రమలు ఎక్కువగా మహారాష్ట్రలో కేంద్రీకృతమవుతున్నాయి. కారణం ఇక్కడి చెరుకులో సుక్రోజ్ శాతం ఎక్కువగా ఉండటమే.
మన దేశంలో ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో చక్కెర మిల్లులున్నాయి. ఖనిజాలు, లోహాలను ముడి సరుకులుగా ఉపయోగించే పరిశ్రమలను ఖనిజ ఆధారిత పరిశ్రమలంటారు. ఇనుము, ఉక్కు పరిశ్రమలు. ఇనుము, ఉక్కు పరిశ్రమలు మౌలిక పరిశ్రమలు. ఉక్కు ఉత్పత్తి, వినియోగాన్ని తరచూ దేశ ప్రగతికి సూచికగా ఉపయోగిస్తారు. ఇనుము, ఉక్కు వంటి భారీ పరిశ్రమలకు ఇనుప ఖనిజం, కోక్ బొగ్గు, సున్నపురాయి సుమారుగా 4:2:1 నిష్పత్తిలో అవసరమవుతాయి. ఉక్కు గట్టిగా ఉండేలా చేయటానికి కొంత మోతాదులో మాంగనీస్ కూడా అవసరమవుతుంది. ప్రస్తుతం భారతదేశం ఏటా 32.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలోని ముడి ఉక్కు ఉత్పత్తిదారులలో 9వ స్థానంలో కలదు. దుక్క ఇనుము ఉత్పత్తిదారులలో భారతదేశానిది మొదటి స్థానం. ఇనుము మన దేశంలో తలసరి వార్షిక వినియోగం 32 కిలోలు మాత్రమే. అల్యూమినియం పరిశ్రమలు. భారతదేశ లోహ పరిశ్రమలలో అల్యూమినియంది 2వ స్థానం. అల్యూమినియం తేలికగా ఉంటుంది, తుప్పు పట్టదు, వేడిని బాగా ప్రసరింపజేస్తుంది. ఇతర లోహాలతో కలిసినప్పుడు దృఢంగా ఉంటుంది. అల్యూమినియంను విమానాలు, పాత్రలు, తీగల తయారీలో ఉపయోగిస్తారు. భారతదేశంలో 8 అల్యూమినియం శుద్ధి కర్మాగారాలున్నాయి. అల్యూమినియం కర్మాగారాలు ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తమిళనాడులలో ఉన్నాయి. 2004లో భారతదేశం 600 మిలియన్ టన్నులకు పైగా అల్యూమినియం ఉత్పత్తి చేసింది. అల్యూమినియం శుద్ధి చేసే కర్మాగారాలలో ఉపయోగించే బాక్సైట్ ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. రసాయనిక పరిశ్రమలు. దేశ స్థూల ఉత్పత్తికి సుమారుగా 3% ఈ రంగం నుంచి వస్తుంది. రసాయనిక పరిశ్రమల విషయంలో పరిమాణ రీత్యా మన దేశం ఆసియాలో 3వ స్థానాన్ని, ప్రపంచంలో 12వ స్థానాన్ని ఆక్రమించింది. నత్రజని ఎరువుల ఉత్పత్తిలో భారతదేశానిది 3వ స్థానం. నత్రజనితో మిశ్రమ ఎరువుల తయారీకి భారతదేశంలో 57 ఎరువుల కర్మాగారాలున్నాయి. వీటిలో 29 కర్మాగారాలు యూరియా, 9 కర్మాగారాలు అమోనియం సల్ఫేట్ను ఉత్పత్తి చేస్తాయి. అరవై 68 చిన్న తరహా పరిశ్రమలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 10 ఎరువుల కర్మాగారాలున్నాయి.
గుజరాత్లోని హజీరా వద్ద ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సహకార రంగంలో ఒక ఎరువుల కర్మాగారం ఉంది. గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ రాష్ట్రాలలో రసాయనిక ఎరువులలో సగం ఉత్పత్తి జరుగుతుంది. మొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904లో చెన్నైలో నిర్మించారు. దేశంలో 128 పెద్ద, 332 చిన్న సిమెంట్ కర్మాగారాలున్నాయి. మన దేశంలో కార్లు మరియు బహుళ ప్రయోజన వాహన ఉత్పత్తి కేంద్రాలు 15 ఉన్నాయి. మన దేశంలో వాణిజ్య వాహన ఉత్పత్తి కేంద్రాలు 9 ఉన్నాయి. మన దేశంలో 2, 3 చక్రాల వాహనాల ఉత్పత్తి కేంద్రాలు 14 ఉన్నాయి. ఈ పరిశ్రమలు ఢిల్లీ, గుర్గావ్, ముంబై, పూనా, చెన్నై, కోల్కతా, లక్నో, ఇండోర్, హైదరాబాద్, జంషెడ్పూర్, బెంగళూరులో ఉన్నాయి. భారతదేశానికి ఎలక్ట్రానిక్స్ రాజధానిగా బెంగళూరు ఎదిగింది. ఎలక్ట్రానిక్స్ వస్తువులకు ఢిల్లీ, హైదరాబాద్, పూణే, చెన్నై, కోల్కతా, లక్నో, కోయంబత్తూర్లు ముఖ్యమైన కేంద్రాలుగా ఉన్నాయి. సాఫ్ట్వేర్ నిపుణులకు 18 సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కుల ఏక గవాక్ష సేవలను, అధిక డేటా ప్రసరణను అందిస్తున్నాయి. మార్చి 31 నాటికి ఐటీ పరిశ్రమలో 10 లక్షలకు పైగా ఉపాధి లభించింది. ఆ తర్వాత 4 సంవత్సరాలకే ఈ సమాఖ్య 8 రెట్లు పెరిగింది. ఈ పరిశ్రమలో ఉపాధి పొందుతున్న వాళ్లలో 30% దాకా మహిళలున్నారు. ఈ పరిశ్రమలోని బిజినెస్ ప్రాసెసెస్ అవుట్సోర్సింగ్ రంగం గత 2 నుండి 3 సంవత్సరాలలో వేగంగా వృద్ధి చెందింది. విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పడానికి 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం భారతదేశంలో సంఘటిత రంగంగా వ్యవహరించి 2 లక్షల పెద్ద కర్మాగారాలున్నాయి. అసంఘటిత రంగంగా పేర్కొనే 3 కోట్ల చిన్న పారిశ్రామిక కేంద్రాలున్నాయి. అన్ని రంగాలు కలిపి దేశంలోని 46 కోట్ల కార్మిక వర్గంలో 1/5 ఉపాధి కల్పిస్తున్నాయి. 1972-73 సంవత్సరంలో కార్మికులకు వ్యవసాయ రంగం 74%, పరిశ్రమల రంగం 11%, సేవా రంగం 15% ఉపాధిని కల్పిస్తున్నాయి. 2009-10 సంవత్సరంలో కార్మికులకు వ్యవసాయ రంగం 49%, పరిశ్రమలలో 24%, సేవా రంగంలో 27% ఉపాధిని కల్పిస్తున్నాయి. మన దేశంలో సుమారుగా 2010-11 సంవత్సరంలో ఉక్కు ఉత్పత్తి 70 మిలియన్ టన్నులు, సిమెంట్ ఉత్పత్తి 210 మిలియన్ టన్నులు, విద్యుత్ ఉత్పత్తి 811 బిలియన్ కిలోవాట్స్, నూలు వస్త్రాల ఉత్పత్తి 32,000 మిలియన్ చదరపు మీటర్లుగా ఉంది. మన దేశంలో సుమారుగా 2010-11 సంవత్సరంలో వాణిజ్య వాహనాలు 753 మిలియన్లు, మోటార్ సైకిళ్లు 10,527 మిలియన్లు, పంపు సెట్లు 3,139 మిలియన్లు,
ట్రాక్టర్లు 465 మిలియన్లుగా ఉంది. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.